హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకుతో రోటీ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మునగాకుతోని ఈ విధంగా రోటీ పచ్చడి చేసి చూడండి. ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టరు. అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు మునగాకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూను మినపప్పు, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 7-8 ఎండుమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి చూసి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకుని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ మునగాకును కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మునగాకు ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు ఇదే పాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఒక 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు వీటిని కుక్ చేసుకోవాలండి. అంటే టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా దీన్ని కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఒకసారి కలిపేసుకుందాం. టమాటాలు అనేవి మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు రోటీ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా చింతపండును ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలండి. అలాగే ఫ్రై చేసుకున్న ఈ మునగాకు కూడా రెడీగా ఉంది. మనం వేయించి పెట్టుకున్న ఈ ధనియాలు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్రని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని వాటర్ అనేది లేకుండా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు అవైలబుల్గా లేకపోతే మిక్సీ జార్లో ఇదే ప్రాసెస్లోని ప్రిపేర్ చేసుకోండి. రోటీ పచ్చడిలాగా ఉండాలంటే మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకోకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోండి. దాంట్లో అయితేనే ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మునగాకును కూడా అందులోకి వేసేసుకోవాలి. దీన్ని కూడా కొద్దిగా దంచేసుకుందాం అండి. 1 నిమిషం పాటు దంచుకుంటే సరిపోతుంది కచ్చాపచ్చా. మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్లోని కాల్చిన వంకాయతో రోటీ పచ్చడి వీడియోని కూడా అప్లోడ్ చేశానండి. ఈ వీడియో లాస్ట్లో అది కూడా ప్లే అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కచ్చాపచ్చా దంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కచ్చాపచ్చా దంచుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము. ఈ మునగాకు రోటీ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. వేడి వేడి రైస్లోని ఈ పచ్చడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. దీంట్లోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి. ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు దంచుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని తీసేసుకుందాం. ఎంతో రుచికరమైన మునగాకు రోటీ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మరి నేను చేసిన ఈ పచ్చడి రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.